బయటికి కనిపించే గ్లామర్, అప్లాజ్ అండ్ ఫేమ్ ఒక ఎల్యూషన్ మాత్రమే. నిజమైన కష్టాలు మనకి ఓన్లీ బిహైండ్ ద సీన్స్ కనిపిస్తాయి. అండ్ ఫేమ్, సక్సెస్ అండ్ అప్లాజ్ మీన్స్ నథింగ్ ఇఫ్ యువర్ హార్ట్ అండ్ హెల్త్ ఆర్ బ్రోకన్. మూవీ ఇండస్ట్రీలో ఇలాంటి బ్రోకన్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అండ్ దాంట్లో ఒకటి ఆర్తి అగర్వాల్ది. ఆర్తి అగర్వాల్ అన్న వెంటనే మీకేం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే తన ఐస్ అండ్ స్మైల్ చాలా మంచి అనిపిస్తాయి. ఆర్తి అగర్వాల్ బర్త్ 5th March 1984 జరిగింది న్యూ జెర్సీలో అండ్ గుజరాతీ పేరెంట్స్ కి. తనకి ఒక చిన్న చెల్లి ఉంది. తన పేరు అదితి అగర్వాల్. తను కూడా తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్రెస్ గా పనిచేసింది. షీ కమ్స్ ఫ్రమ్ అ నాన్ మూవీ ఇండస్ట్రీ ఫ్యామిలీ. 14 years ఏజ్ లోనే యాక్టర్ సునీల్ శెట్టి ఆమెని గమనించి పెన్సిల్వేనియాలో ఉన్న ఫిలడెల్ఫియా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి పిలిచాడు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఆమె ఫాదర్ కి బాలీవుడ్ లో యాక్టింగ్ పర్సూ చేయించడానికి సపోర్ట్ చేయమని సజెస్ట్ చేశాడు. 2 years తర్వాత ఆర్తి అగర్వాల్ నాన్నగారు ఆర్తిని ముంబైకి తీసుకెళ్లి సునీల్ శెట్టి అడ్వైస్ ప్రకారం ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. అలా అడ్వైస్ ని సీరియస్ గా తీసుకోవడం వల్ల ఆర్తికి 16 years ఏజ్ లోనే పాగల్పన్ అన్న సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ అయితే హిట్ కాలేదు. అండ్ తర్వాత బాలీవుడ్ లో ఆర్తికి ఆఫర్స్ వచ్చాయా, రాలేదా, ఆర్ తనే చేయలేదా అన్న విషయం తెలీదు. బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ తర్వాత ఆర్తికి తెలుగు మూవీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చింది. అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద క్లాసిక్ కామెడీ మూవీస్ లో ఒకటైన మూవీ నువ్వు నాకు నచ్చావు. పాగల్పన్ సినిమా 2001 జూన్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అదే టైంలో కేబీ భాస్కర్ గారు తెలుగులో వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ లా నువ్వు నాకు నచ్చావు మూవీ తీశారు. అన్లైక్ ఎనీ అదర్ హీరోయిన్, ఆర్తి అగర్వాల్ చిన్న హీరోస్ తో స్టార్ట్ చేసి పెద్ద హీరోస్ వరకు గ్రో అవ్వలేదు. తన కెరియర్ స్టార్టింగ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ వెంకటేష్ గారితో నువ్వు నాకు నచ్చావు మూవీతో డెబ్యూ చేసింది. వెల్, ఆ మూవీ ఎంత పెద్ద క్లాసిక్ హిట్టో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సపరేట్ గా ఇప్పటికీ కామెడీ మూవీస్ చూడాలి అని అనుకునే ఆడియన్స్ ప్రిఫర్ చేసే మూవీస్ లలో ఇదొకటి. ఈ సినిమా కమర్షియల్ గా మ్యాసివ్ సక్సెస్ అయింది. అండ్ ఆర్తి అగర్వాల్ ఫ్రెష్ ఫేస్, టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులతో స్ట్రాంగ్ గా కనెక్ట్ అయింది. తర్వాత తనకొచ్చింది తన లైఫ్ ని చేంజ్ చేసే ఆఫర్. వెల్, నెగటివ్ గానా పాజిటివ్ గానా అనేది వీడియో మొత్తం చూసి మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నువ్వు లేక నేను లేను మూవీ చాలా ఫ్రెష్ గా అండ్ కనెక్టింగ్ స్క్రిప్ట్ తో ఉండటం వల్ల, తరుణ్ అండ్ ఆర్తి చాలా బాగా యాక్ట్ చేయటం వల్ల ఆడియన్స్ రాధాకృష్ణ క్యారెక్టర్స్ ప్లేస్ లో వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుని అంతగా ఇంపాక్ట్ చూపించడం వల్ల ఈ మూవీకి ఆడియన్స్ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ టైం ఫ్రేమ్ లోనే తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ యొక్క ఫేమ్ ఇన్స్టెంట్ గా 2 మూవీస్ తోనే గ్రో అయింది. నువ్వు లేక నేను లేను సక్సెస్ తర్వాత ఆమె పాపులారిటీ ఆకాశానికి పెరిగింది. తర్వాత లైన్ లో ఒకదాని తర్వాత ఒకటి మూవీ ఆఫర్స్ వచ్చాయి. చివరికి టాలీవుడ్ లోనే టాప్ అండ్ లీడింగ్ హీరోయిన్స్ లా ఒకటిగా మారింది ఆర్తి అగర్వాల్. తన పాపులారిటీ ఎంత పెరిగింది అంటే తెలుగు టాప్ స్టార్ హీరోస్ అండ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ తో వర్క్ చేసేంతగా, లైక్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున గారు, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ అండ్ జూనియర్ ఎన్టీఆర్. 2003లో బాలకృష్ణతో పలనాటి బ్రహ్మనాయుడు, వెంకటేష్ తో వసంతం, రవితేజతో వీడే మూవీలో నటించింది. 2004లో నాగార్జునతో కలిసి నేనున్నాను మూవీలో ఆఫర్ వచ్చింది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైక్ అడవి రాముడు, కొడుకు, 2005లో సంక్రాంతి, సోగ్గాడు, నరసింహుడు, తర్వాత ఛత్రపతి, బ్రహ్మరాంబ కెనెలే, అందాల రాముడు, గోరింటాకు, దీపావళి, పోసాని జెంటల్మ్యాన్, తాజ్ మహల్, 2015లో రణం 2, 2016లో ఆమె ఎవరు. వెల్, ఇన్ని మూవీస్ లో తన కెరియర్ లో యాక్ట్ చేసింది ఆర్తి అగర్వాల్. స్టార్ స్క్రీన్ మీద ఎంత ప్రెజెంటబుల్ గా కనిపించినా పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారో ఎవరికి తెలీదు. వాళ్ళ మీద న్యూస్ ఆర్టికల్స్ బయటకు వచ్చే వరకు. 2005లో ఆర్తి అగర్వాల్ సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్న సడన్ న్యూస్. 2005లో యాక్టర్ తరుణ్ తో లవ్ అఫేర్ రూమర్ స్టార్ట్ అవ్వడం వల్ల తన బాయ్ ఫ్రెండ్ తరుణ్ తనతో బ్రేకప్ చెప్పాడు అన్న రీజన్ కి సూసైడ్ చేసుకుంది అని ఆర్టికల్ స్పెక్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అప్పట్లో ఈ న్యూస్ హెడ్లైన్స్ అండ్ బస్ ని క్రియేట్ చేసింది. రూమర్స్ ప్రకారం నువ్వు లేక నేను లేను సినిమా టైం నుంచే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో కమిట్ అయి ఉన్నారు అని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ న్యూస్ అండ్ సూసైడ్ అటెంప్ట్ తరుణ్ జీవితం మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. అలా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ యొక్క న్యూస్ స్పెక్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. కొంతమంది స్పెక్యులేషన్స్ ప్రకారం తరుణ్ అండ్ ఆర్తి అగర్వాల్ నిజంగానే రిలేషన్షిప్ లో కమిట్ అయి ఉన్నారు అని, మరి కొంతమంది మాత్రం ఇవి జస్ట్ రూమర్స్ అని కొట్టిపారేశారు. వెల్, ఇది ఫస్ట్ టైం కాదు. సెకండ్ టైం ఇంట్లో ఆర్తి అగర్వాల్ ఇంట్లో స్టేర్ కేస్ నుంచి తను పడిపోయింది అని హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తర్వాత ఒక లోకల్ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆర్తి దానికి రీజన్ పాస్ట్ కొన్ని రీజన్స్ నుంచి తను డిప్రెస్డ్ గా ఫీల్ అవుతుంది అని, తరుణ్ అండ్ తనకి అఫైర్ ఉంది అన్న గాసిప్ స్ప్రెడ్ అవ్వటం వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ ఫిలిం మ్యాగజైన్స్ రిలేషన్షిప్ ఆర్టికల్ స్ప్రెడ్ చేస్తున్నారు అని స్పెసిఫై చేసింది.
ఈ రూమర్ మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఒక ఇంటర్వ్యూలో రోజా రమణి గారు ఇలా క్లారిఫై చేశారు. అమ్మాయితో పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ రకరకాల తర్వాత ఆ అమ్మాయి చాలా ట్రామాలోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నిటి కూడా కారణం తరుణే. ఈ టైప్లో లాట్ ఆఫ్ న్యూస్. ఏదైతే కొంచెం బయట కొంచెం సీరియస్గా వస్తుంది. ఎందుకంటే అసలు మ్యారేజ్ ఏంటి మమ్మీ, మ్యారేజ్ అనుకుంటే మేము అడుగుతాం కదా, అలా లేదంటే వాళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా. వాళ్ళకి ఉంది కదా, యాక్ట్ చేస్తున్నారు, మేజర్స్ యాక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పేరెంట్స్ని అడగవచ్చు, లేకపోతే వాళ్ళే చేసుకోవచ్చు. మరి రెండు చేయలేదు వాళ్ళు. సరే మేము అబ్జెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. సరే మమ్మల్ని అడిగే చేసుకోవాలంటే మమ్మల్ని అడగాలిగా, నన్ను అడగలేదు బాబు ఇప్పుడు. రియల్లీ లవ్ సార్, నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నన్ను అడగండొచ్చుగా. వద్దు వద్దు అంటే మానేస్తారండి పిల్లలు. కానీ మీరు ఎప్పుడు మీకు ఎప్పుడైనా చెప్పాడా, మీరు అడిగారు ఎప్పుడు తరుణ్ నీకు ఇష్టమా ఇష్టం లేదా ఏంటి అలా కాకపోతే బయట. రోజా రమణి గారు మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడానికి మెయిన్ రీజన్ తను తరుణ్ ని కంట్రోల్ చేసే విధానం. తరుణ్ ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి మూవీస్ చెయ్యాలి అన్నది తరుణ్ వాళ్ళ మదరే డిసైడ్ చేస్తుంది అని స్పెక్యులేషన్. తను ఎప్పుడు తరుణ్ ని చాలా కంట్రోల్ చెయ్యాలని అండ్ ఆయన మూవీ సెట్స్ లో కూడా కొంచెం డ్రామా క్రియేట్ చేసేది అని టాక్. తరువాత తరుణ్ ఆర్తికి తనకి మధ్య రిలేషన్షిప్ రూమర్స్ ని డినై చేశాడు. తను ఒక జోవియల్ పర్సన్ అండ్ తను తన కోస్టార్స్ తో ఫ్రెండ్లీగా ఉంటాడు, వెదర్ ఇట్ ఇస్ శ్రేయ, ఆర్తి ఆర్ త్రిష. వాళ్ళు తనకి మంచి ఫ్రెండ్స్ అని అండ్ వాళ్ళతో వర్క్ చేయడానికి కంఫర్టబుల్ గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అని క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఈ కాంప్లికేషన్స్ అండ్ కాంట్రవర్సీస్ ని పక్కన పెడితే 22 నవంబర్ 2007 రాణిగంజ్ ఆర్య సమాజ్ లో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ఎన్ఆర్ఐ అయిన ఉజ్వల్ నికమ్ అనే వ్యక్తిని ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకుంది. ఆయన ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇన్ న్యూ జెర్సీ, యుఎస్ఏ. ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వలేదు. దానికి రీజన్ ఎవరికి తెలీదు. కొంతమంది తరుణ్ ని మర్చిపోలేక తను డివోర్స్ తీసుకుంది అంటే, మరికొంతమంది ఆర్తి మూవీస్ లో కంబ్యాక్ చేద్దామన్న టైం కి తన హస్బెండ్ తనకి సపోర్ట్ చెయ్యలేదు అని చెప్పారు. పెళ్లయ్యాక కొన్ని రోజులకే తన భర్త ఉజ్వల్ నికమ్ తను సినిమాల ద్వారా సంపాదించినంత ఆస్తిని తీసుకొని రమ్మని ఆమె మీద ప్రెషర్ చేశాడు అని కొంతమంది అన్నారు. ఇది బిలీవబుల్ రీజన్ లా అనిపించలేదు. ఎందుకంటే న్యూయార్క్ లో, యుఎస్ లో సెటిల్ అయ్యి ఐటీ జాబ్ చేస్తున్నాడు అంటే ఐ గెస్ ఈ ఆల్రెడీ హ్యావ్ ఇనఫ్. ఎనీవేస్ 2009 లో ఈ కపుల్ డివోర్స్ తీసుకుని సపరేట్ అయ్యారు. తర్వాత ఆమె చాలా హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేసింది. ఒక మూవీలో లావ్ గా కనిపించడం, మరో మూవీకి స్లిమ్ గా అయిపోవడం, అలా తన హెల్త్ అండ్ వెయిట్ లో చాలా ఫ్లక్చుయేషన్స్ ని ఫేస్ చేసింది. మూవీ ఇండస్ట్రీ ఒకప్పటిలా లేదు. 2000s తర్వాత బ్యూటీ క్రైటీరియా అండ్ స్టాండర్డ్స్ పూర్తిగా మారిపోయాయి. హీరోయిన్ మెటీరియల్ కావాలి అంటే ఒక సర్టెన్ బ్యూటీ క్రైటీరియాని మ్యాచ్ అవ్వాలి. ఇంత వెయిట్, ఇంత హైట్, ఈ కలర్, సో అండ్ సో ఫోర్త్. సో ఈ వెయిట్ గెయిన్ వల్ల ఆర్తి ఆ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడం కష్టమైంది. తర్వాత మూవీస్ ఒకటి అరా రావడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత అగర్వాల్ 31 years ఆఫ్ ఏజ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ మూవీస్ లో ఆల్మోస్ట్ 21+ మూవీస్ లో యాక్ట్ చేసింది. కానీ యుఎస్ లో ఒక హాస్పిటల్లో రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ వల్ల కార్డియాక్ అరెస్ట్ తో ఒక రోజు సడన్ గా చనిపోయింది. ఇక్కడ ఐరనీ ఏంటి అంటే, అదే టైం ఫ్రేమ్ లో తన లేటెస్ట్ తెలుగు సినిమా రణం 2 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆర్తి చాలా సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడ్డారు. 6 years ముందే లైపోసెక్షన్ సర్జరీ చేసుకున్నారు. కానీ సర్జరీ తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తనకి డెవలప్ అయ్యాయి. అట్లాంటిగా న్యూ జెర్సీ హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్ వల్ల సాటర్డే రోజు తన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. కొంతమంది తన వెయిట్ గెయిన్ కి రీజన్ పూర్ హెల్త్ అంటే, మరికొంతమంది తను సూసైడ్ చేసినప్పుడు అంటే అటెంప్ట్ చేసినప్పుడు మెడికేషన్ ఇంపాక్ట్ వల్ల తను వెయిట్ గెయిన్ అయింది. It's just that I never quit Telugu industry. It's just that I got into an accident and I had put on weight because of heavy medication and all. So I can't just quit, right? I'm not a quitter. మూవీ ఇండస్ట్రీలోకి కంబ్యాక్ ఎలాగైనా చెయ్యాలి అను తను ట్రై చేసి ఆల్రెడీ ఒకసారి లైపోసెక్షన్ చేసింది అని రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది ఆర్తికి ఆస్తమా ఉంది, తను డాక్టర్లకి అది చెప్పలేదు, దాని వల్ల ఆపరేషన్ అయ్యాక తనకి రెస్పిరేషన్ అటాక్ ఆర్ హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పారు. ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఆర్తి హార్డ్ వేలో అంటే ఎక్సర్సైజ్, యోగా ఆప్ట్ చేయకుండా ఈజీ వేలో వెయిట్ తగ్గాలి అని ట్రై చేసింది అని స్పెక్యులేషన్స్ చేశారు. ఇంకొంతమంది తరుణ్ ని బ్లేమ్ చేస్తుంటే, మరికొందరైతే ఆర్తి ఫాదర్ నే బ్లేమ్ చేస్తున్నాడు, మనీ కోసం ఆర్తిని యూజ్ చేసుకున్నాడు అని. కొంతమంది రిపోర్ట్స్ ఆర్ టాక్ ప్రకారం ఆర్తి రిపీటెడ్ గా వాళ్ళ ఇంట్లో అబ్యూస్ కి గురైంది మరియు తను సడన్ గా అన్యాచురల్ వెయిట్ పెరగడానికి, అక్యూట్ డిప్రెషన్ లోకి వెళ్లడానికి అదే రీజన్ అని.
ఇన్ కేస్ ఇది నిజం అయితే హైపోథెటికల్లీ ఇది ఒక సెలబ్రిటీ స్టోరీ కాదు, ఇది ఒక లెసన్ లాంటిది. ఒక సెలబ్రిటీ ప్రపంచానికి ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా తన డియర్ వన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆపరేస్ అండ్ ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది ఒక యాక్టర్ ని ప్రపంచంలో ఉండకుండా చేస్తుంది. ఇది ఒక టర్బులెన్స్ అండ్ రిజెక్షన్ యొక్క స్టోరీ. ఈ సిస్టమ్ నుండి వచ్చి తన ఐడెంటిటీని తనే క్రియేట్ చేసుకుంది ఆర్తి అగర్వాల్. బాక్స్ ఆఫీస్ ముందు సక్సెస్ లౌడ్ గా ఉంటుంది, కానీ ఆ సక్సెస్ తర్వాత వచ్చే సైలెన్స్ ఇంకా లౌడ్ గా ఉంటుంది. సక్సెస్ లో తోడున్న వాళ్ళు సైలెన్స్ లో ఉండరు. దీని త్రూ ఆర్తి అగర్వాల్ లైఫ్ మనకు ఒకటి నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరూ అప్లాస్ తర్వాత వచ్చే ఏకింగ్ సైలెన్స్ ని కోప్ చేయడానికి బెటర్ గా ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అవ్వకుండా ఉంటే అదే సైలెన్స్ లో ఎంత మంది డిసపియర్ అయిపోతారో మనకి తెలియదు. అండ్ ఫీమేల్ యాక్టర్స్ కి మేల్ కౌంటర్ పార్ట్స్ కన్నా తక్కువ లైమ్ లైట్ ఇయర్స్ ఉంటాయి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక బ్రూటల్ ట్రూత్. ఒక హీరోయిన్ ఆర్ ఒక యాక్ట్రెస్ అంటే సర్టెన్ వేలో ఉండాలి, సర్టెన్ ఏజ్ గ్రూప్ లో ఉండాలి, సర్టెన్ కలర్ లో ఉండాలి అండ్ సర్టెన్ హైట్ లో ఉండాలి. ఇది బ్యూటీ స్టాండర్డ్స్ ఆఫ్ అ యాక్ట్రెస్. అండ్ ఈ క్రైటీరియాని మీట్ అవ్వని వాళ్ళు ఎవరైనా సరే కొంతకాలమే ఇండస్ట్రీలో ఉంటారు, దాని తర్వాత డిసపియర్ అయిపోతారు. వెల్, ఐ ఫీల్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఇండియన్ సినిమా ఎవాల్వ్ అవుతుంది. ఈ సిస్టమ్ గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఓల్డర్ సినిమా హీరోయిన్స్ కి అంటే పాత సినిమా హీరోయిన్స్ కి కొత్త రోల్స్ వస్తున్నాయి. ఒకప్పట్లా ఏజ్ క్రైటీరియాని ఫిక్స్ చేయడానికి ట్రై చేయరు, అది అస్సలు లేదు అని నేను అనట్లేదు, ఉంది, బట్ అది తగ్గుతుంది. అది ఉన్నంత కాలం ఇండస్ట్రీలో లీడింగ్ లేడీస్ కాన్స్టెంట్ ఫియర్ లో ఉంటారు. టాప్ పొజిషన్ లూజ్ అవుతారు అన్న రేస్ లో ఎక్కడ వెనకాల పడిపోతామో అని. ఆర్తి అగర్వాల్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం, సక్సెస్ అండ్ ఫేమ్ చుట్టూ అందరూ తిరుగుతారు, కానీ దానికన్నా మెంటల్ పీస్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్. ఎనీవేస్, వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ ఆర్తి అగర్వాల్? మీరు కూడా నాలాగా తనలో ఏ ఫీచర్ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.